హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా చిన్నోడు పుట్టిన తర్వాత 21st డే అనేది కొన్ని రీజన్స్ వల్ల చిన్నగా అయితే చేసుకున్నాము. సో ఇప్పుడైతే అన్ని సెట్ అయినవి, కొంచెం గ్రాండ్ గా అయితే చేస్తున్నాం మామ. ఫస్ట్ అయితే ఇంటి దగ్గరనే అనుకున్నాము. ఫంక్షన్ ముందు రోజు వర్షం అయితే పడింది. సో అందుకని చెప్పేసి అప్పటికప్పుడే ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేశాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చి మటన్ అయితే కట్ చేపిస్తున్నాము. 3 గొర్రెపోతలు అయితే కోస్తున్నాము. 60 kg మటన్ అయితే వెళ్తుందని చెప్పారు మామ. మటనే కాకుండా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేపిస్తున్నాము. అది వచ్చేసి 15 kg అయితే ప్రిపేర్ చేపిస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా తెలంగాణ అంటే బగారా రైస్ విత్ మటన్ కర్రీ, దాంట్లోకి సాంబార్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మటన్ కర్రీ అండ్ సాంబార్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే ఇవి ఎక్కువ టైం తీసుకుంటారని చెప్పేసి ఫస్ట్ ఇవే స్టార్ట్ చేసేసారు మామ. నేను మా మామ, మా బావ, మా అన్నయ్య పిల్లలు ఫంక్షన్ హాల్ కొంచెం తొందర వచ్చి ఫంక్షన్ హాల్ డెకరేషన్ పనులు అండ్ వంటల దగ్గరనైతే ఉన్నాము. ఇంకా మటన్ కర్రీ ప్రిపరేషన్ కూడా ఫైనల్ స్టేజ్ అయితే వచ్చేసింది. మటన్ ముక్క ఉడికిందో లేదో చూసుకొని లాస్ట్ లో గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని దింపేసేసుకోవడమే. మనకు కావాల్సిన వేడి వేడి మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇక దాని తర్వాత తలకాయ, బోటి, చికెన్ కర్రీ అండ్ బాస్మతి రైస్ తోని బగార్ అయితే వేయించాము. వెజ్ లో వచ్చేసి దోసకాయ, టమాటా, ఆలూ కుర్మా అండ్ వంకాయ కర్రీ అయితే ప్రిపరేషన్ చేపించాము. వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా చుట్టాలు కూడా అందరూ ఫంక్షన్ కి వచ్చేస్తున్నారు. ఇంకా నేను కూడా తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా మా చిన్నోడు చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నాడో. ఫస్ట్ హాఫ్ అయితే అందరినీ చూసిండు, దాని తర్వాత నుంచి ఏడవడం అయితే స్టార్ట్ చేసేసిండు. ఈ ఫంక్షన్ హడావిడిలో ఫోటోస్, వీడియోస్ అయితే సరిగ్గా తీయలేదు. ఉన్న వరకు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఫుడ్ వీడియోస్ అయితే సపరేట్ గా అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మామ.